ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఏర్పాటు చేసింది. గత వైసీపీ ప్రభుత్వంలో జరిగినటువంటి ఇసుక అక్రమాల నిగ్గు తేల్చేందుకు సిద్ధమైన సర్కార్ అందుకోసం సిట్ ఏర్పాటు చేసింది. సీనియర్ అధికారి రాజశేఖరరావు నేతృత్వంలో 14 మందితో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఫామ్ చేసింది. గత వైసీపీ ప్రభుత్వంలో జరిగిన అక్రమాలను ఒక్కొక్కటిగా వెలికితీస్తోంది కూటమి సర్కార్. ఇప్పటికే లిక్కర్ స్కామ్ పై సిట్ దర్యాప్తు జరుగుతుండగా తాజాగా ఇసుక అక్రమాలపై దర్యాప్తు కోసం సిట్ ఏర్పాటు చేసింది. జగన్ సర్కారు తీసుకొచ్చిన ఇసుక విధానంలో భారీ అక్రమాలు జరిగాయని గుర్తించింది ప్రభుత్వం. దీనిపై పూర్తిస్థాయి దర్యాప్తునకు ఆదేశించింది. రాయలసీమ జాయింట్ డైరెక్టర్ రాజశేఖరరావు నేతృత్వంలో సిట్ ఏర్పాటు చేశారు. అదనపు ఎస్పీ దిలీప్ కుమార్, డీఎస్పీలు కిషోర్, సుబ్బరాజు, రామకృష్ణ, జస్సీ ప్రశాంత్లను సిట్ సభ్యులుగా నియమించారు. వీరితో పాటు 9 మంది సీఐలను కూడా సిట్లో చేర్చారు. 2019 నుంచి 2024 వరకు ఇసుక రీచ్లలో జరిగిన అక్రమాల కారణంగా ప్రభుత్వానికి దాదాపు 2,566 కోట్ల రూపాయల వరకు నష్టం కలిగిందని ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుతం ఏర్పాటు చేసిన సిట్ రాష్ట్రాన్ని 3 జోన్లుగా విభజించి దర్యాప్తు చేయనుంది. రాయలసీమ, ఉత్తరాంధ్ర, కోస్తా జోన్లలో ఎన్ని ఇసుక రీచ్లున్నాయి, ఎవరెవరు ఇసుక తవ్వారు, కాంట్రాక్టు సంస్థ ఏది, వైసీపీ నాయకుల సహకారం ఎంతవరకు ఉందన్న విషయం దర్యాప్తు చేయనుంది సిట్. అలాగే మైనింగ్ అధికారులు, సెబ్ అధికారుల ప్రమేయం, ఇసుక తవ్విన ప్రొక్లైన్లు, రవాణా చేసిన లారీ యజమానుల గురించి కూడా ఆరా తీస్తోంది. ఇసుక ఎక్కడెక్కడికి తీసుకెళ్లారు, అంతిమ లబ్ధిదారులు ఎవరు అనేది తెలుసుకోనున్నారు. వైసీపీ ప్రభుత్వంలో ఇసుక తవ్వకాల కాంట్రాక్టులు తీసుకున్న సంస్థలు, సబ్ కాంట్రాక్టులు తీసుకున్న సంస్థలు, వాటికి సహకరించిన మైనింగ్ అధికారుల పాత్రపై ఇప్పటికే కొన్ని ఆధారాలు సేకరించింది ఏసీబీ. నదులు, వాగుల నుంచి ఎంత ఇసుక ఇతర రాష్ట్రాలకు తరలి వెళ్లిందనేది కూడా గుర్తించింది. అవినీతిని కేంద్రీకృతం చేసి వేల కోట్ల రూపాయలు దోచుకున్నారు. ఇప్పటికే మైనింగ్ శాఖ మాజీ ఎండీ వెంకట్రెడ్డిని ఏసీబీ అరెస్టు చేసింది. గనుల శాఖ డైరెక్టర్గా వెంకట్రెడ్డి నియమితులైన నాటి నుంచి అనేక అక్రమాలకు పాల్పడ్డారని ఏసీబీ గుర్తించింది. ప్రస్తుతం వెంకట్రెడ్డి బెయిల్పై ఉన్నారు. అతడికి సహకరించిన వారిపై సిట్ ఫోకస్ చేయనుంది. ఇసుక మాఫియాకు ఓ కాఫీ షాప్ ఓనర్ సహకారం ఉందని ఏసీబీ గుర్తించింది. ఆయన ఇప్పటికే లిక్కర్ స్కామ్లో చిక్కుకున్న రాస్ కేసిరెడ్డికి అత్యంత సన్నిహితుడని తెలుస్తోంది. చాలా మంది ప్రమేయం ఉండడంతో ఏకకాలంలో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లోని ఇసుక రీచ్లు ఉన్న ప్రాంతాల్లోకి వెళ్లి దర్యాప్తు జరపనుంది సిట్.